తిరిగేటోళ్లకు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. మొత్తానికైతే ఇక్కడ కేసీఆర్ ప్రసంగంలో పసలేదు, కేసీఆర్ ప్రసంగంలో పసలేదంటే ఆయన పాడిన పాటే పాడిండు అన్నట్టుగా ఇక చెప్పుకొస్తుండు. ఇక ఈ రకంగా మొత్తానికి ఖజానా ఖాళీ చేసి మళ్ళీ మాపైన నిందలేస్తుండ కేసీరావు అనేది ముంగటేసిండు పెద్ద మనిషి. ఇక పిసిసి వచ్చిండు. తెలంగాణకు మొదటి చివరి విలన్ కేసీఆర్. సభలో జనాల కంటే ఎక్కువగా విస్కీ బాటిల్స్. ఓ అమ్మా, మహేష్ అన్న బాగానే కనిపించిందిగా. అమ్మో. హరీష్ కవితకు అవమానం. ఆ రికార్డు కేసీఆర్ ఫ్యామిలీదే. చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తా. ఫామ్ హౌస్ దాటి వచ్చే దమ్ముందా కేసీఆర్? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎంతవరకైనా పురస్తే జబ్బాలు జర్సి తొడగొట్టి మీసం మేలేస్తుండు మహేష్ అన్న. ఏంది చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తా, నువ్వు వస్తావా, ఫామ్ హౌస్నే పంతవా అని. బీఆర్ఎస్ సభ వేదికపై కేసీఆర్ హరీష్ రావు ఫోటోలు లేకుండా చేసి వారిని అవమానించారని, దీంతో వారి మనసుకు మరోసారి గాయమైందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. అరే రామచంద్ర, వాళ్ళ ఇంట్లో పంచాయతీ నీకెందుకే మహేష్ అన్న? వాళ్ళ బిడ్డే అల్లుడు ఇలా కొట్టుకుంటారు, రేపు తిట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారు. వాళ్ళ పంచాయతీ నువ్వు ముంగట వేసుకుంటున్నావు. పాపం మహేష్ అన్న కూడా బాధ అనిపించిందట. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబ దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని, దేశ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం కేసీఆర్ది అని ఆయన ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీ భవన్లో మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 15 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, టైం వేదిక మీరే డిసైడ్ చేయండి, చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తా, ఫామ్ హౌస్ దాటి వచ్చే దమ్ముందా కేసీఆర్ అంటూ ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, తెలంగాణకు మొదటి చివరి విలన్ కేసీఆర్ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సభలో జనాల కంటే ఎక్కువ విస్కీ బాటిల్సే ఉన్నాయని ఎద్దేవి చేశారు. మరి పెద్ద మనిషి కేసీరావయ్య అది విమానం ఎక్కబోతుంటే చిన్నగా గిట్ట ఎక్కబోతుండు వాళ్ళ లోపలికి. ఇక ఆయన ఉండగా ఆయన గోళీలు ఇస్తా, ఆయన పేరు ఏం పేరు ఉండే, సంతోషరావు చెయ్యి ఇట్లా పట్టిండు. చెయ్యి ఇట్లా పడితే చిన్నగా గిట్ల పెడితే ఈ పెద్ద మనిషి చిన్నగా గిట్ల ఎక్కుతుండు. అది ఇక మరి తొంటికి దెబ్బ తాకి నొప్పి పెట్టిందా, లేకపోతే మరి పెత్తనానికి వచ్చి కాళ్ళ దగ్గర మెత్తపడ్డాయో ఏం కథ కానీ చూసిన, సోషల్ మీడియాలో కూడా చూసిన. మరి లేకపోతే ఈయన అన్నట్టు ఏమైనా ఇప్పుడు ఆ సభలో జనాల కంటే ఎక్కువ విస్కీ బాటిల్సే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఓ అమ్మ, ఏంది గందరగోళము. ఇక గిట్లా మొత్తానికైతే జర్ర మహేష్ అన్న గుండె కరుక్కు అన్నదట. ఎందుకంటే మరి సొంతం బిడ్డాయే అల్లుడాయే, వాళ్ళ ఫోటోలు ఎక్కడ కూడా పెట్టలేదు, ఏం కూడా చేయలేదు, కనీసం వాళ్ళ ఫోటోలు అంచు కూడా జరనీయలేదు అనేది మరి మహేష్ అన్న కూడా జర బాధ అనిపించిందట. అయితే ఇక ఇంకా అసలైన ముచ్చట ఏంటంటే, తెలంగాణే నా ఊపిరి, తెలంగాణే నా పంచప్రాణము, తెలంగాణే నా కుటుంబము, తెలంగాణ ఏర్పాటే నా లక్ష్యము అని ఇక మరి మొండి పట్టు మీద ఉన్న ఆనాడు పెద్ద మనిషి ఎవరు, ప్రొఫెసర్ జయశంకర్ సారు. జయశంకర్ సార్ చూపించిన తొవ్వలనే ఇప్పుడు ఈయన కేసీరావయ్య అడుగులేసింది. మరి గసవంటి పెద్ద మనిషిని ఇవాళ పట్టి పర్వాలేనట్టుగా అయిపోయింది, సంబంధం తెగిపోయింది అన్నట్టుగా జయశంకర్ ఫోటో కూడా పెట్టలే. కనీసం జయశంకర్ మాట ఏనన్నా ఒక ఆడ ఆ శిల్క పలుకులలో వెళ్తుందేమో అంటే ఎక్కడా వెళ్ళలే. ఆ పత్తిత్తు పలుకులలో జయశంకర్ పేరు అసలు ఆ ఊసు లేదు, ఆ మాట లేదు, ఏది లేదు. పాపం ఆయన పేరు ఎత్తుతందుకు కూడా ఆయనకు షేదయింది. ఉద్యమకారుల ఒక్క ఉద్యమకారునన్న తలుచుకున్నాడే మహేష్ అన్న. ఇవాళ ఆయన బిడ్డ ఫోటో పెట్టలేదు, ఆయన అల్లుని ఫోటో పెట్టలేదు అని నువ్వు దండలాడుతున్నావు. కానీ ముందుగా వాళ్ళ తొవ్వ చూపించి గీ తొవ్వల ఓ బిడ్డ అంటే ఆ తొవ్వల పోయి ఇవాళ గీ ఉద్దారకం చేసిన కేసీరావు
ఏ ఉద్యమ నాయకుడిని ఏ ఉద్యమకారుని కూడా గుర్తు చేయలే. ఇప్పుడు నువ్వు ఉద్యమ పార్టీ అనే కదా నువ్వు 25 ఏళ్ళ పండుగ చేసింది. సిల్వర్ జూబ్లీ అని 25 ఏళ్ళ పండుగ చేసింది. అంటే ఒక ఉద్యమ పార్టీ ఎట్లా పుట్టింది, ఎట్లా పెరిగింది, ఏ రకంగా ఉద్యమాలు చేసింది, ఏ రకంగా అణచివేతలను ఎదుర్కొంది, ఏ రకంగా ఒడిదుడుకులను అధిగమించి ముందడుగేసి ఇవాళ తెలంగాణ జనాల కోసం నిలబడ్డది అనే కదా మాట్లాడుతుంది కదా సభ పెట్టింది. లేదు, ఆ కథే లేదు, ఆ వ్యవహారమే లేదు, ఆ ముచ్చటే లేదు. అంత పక్కేసి పండబెట్టి ఒక్క ఉద్యమకారుని కూడా తలుసుకోకుండా కొలుసుకోకుండా ఇప్పుడు ఆయన పక్కపొంటి నిలబడ్డోళ్ళు అందులో సగం కూడా ఉద్యమ ద్రోహులే. ఇప్పుడు ఏదైతే వరంగల్ ఎలకతుర్తి సభలో మొత్తం అందులో సగం కూడా ఉద్యమ ద్రోహులే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు చేస్తోళ్ళని కర్రలు తీసుకొని కొట్టిన వాళ్ళు ఉన్నారు, చెప్పులు తీసుకొని ఎంబడబడ్డోళ్ళు ఉన్నారు, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్యమ ద్రోహులే ఇప్పుడు ఈయనకు చుట్టాలయ్యారు, ఉద్యమకారులు ఏమో షేదైపోయారు. వాళ్ళనే పక్కకు పెట్టిండు.